ఒకలా సార్, యేసు గారు, మీరు ఒకలా పూర్తిగా రెడీ అయిపోతే ప్లీజ్ వెల్కమ్. తర్వాత సార్ మీ అందరితోని ఒకటే విషయం నేను మధ్యలో రావడానికి కారణం ఏంటంటే టీంలో ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయండి. ఎందుకంటే ఈ పంచ తులసి ప్రతి కుటుంబంకి అవసరం సార్, ప్రతి కుటుంబంకి అవసరం. అయితే మీ టీంలో ఒక 2 to 3 మీరు పెడితే అందరూ యాడ్ అవుతారు. ఇప్పుడు 13 మంది ఉన్నాము, ఒక 2 3 కాల్స్ ఇంకా చేసామంటే ఇక్కడ 30 40 50 మంది అయిపోతారు. అంటే జాయిన్ అవుతారు, కొంచెం కొంచెం లేట్ అవుతారు. అదే బిఫోర్ గా అవుతే బెస్ట్ కదా. అందరూ ఫాస్ట్ గా కాల్ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆర్సీఎం కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం అండి. మరి మొదటగా ఈ యొక్క ప్రతి సోమవారం కూడా ఈ ప్రొడక్ట్ గురించి తెలియచేసేటటువంటి విషయం. మరి ఈ సోమవారం కూడా ఒక చక్కటి అద్భుతమైనటువంటి మరి ప్రతి కుటుంబంలోనూ కూడా ఉండవలసినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఉత్పత్తి అయినటువంటి మన యొక్క ఆర్సీఎం త్రికర పంచతులసి డ్రాప్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే తెలుసుకునే ముందుగా మరి నా పేరు యేసు గారండి. యేసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి నేను ఒక చిన్నపాటి చిరు పచ్చళ్ళ వ్యాపారం మరి చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి చక్కటి ఈ యొక్క ప్లాట్ఫామ్ ని నా యొక్క గ్రేట్ అప్లయన్సెస్ అయినటువంటి మరి గుప్తా గారు, నాగేశ్వరరావు గారు, అలాగే నాగరాజు రెడ్డి గారు, తారక్ ద్వారా తెలుసుకుని మరి ముందుకు మరి సిస్టమ్ లో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అయితే మన యొక్క లీడర్స్ అయినటువంటి వారు మరి ఎక్కువగా మరి చెబుతూ ఉన్నారు, మరి లెర్న్, టీచ్, డూప్లికేట్ ఈ మూడింటి మీదే మన యొక్క వ్యాపారం అంతా కూడా ఆధారపడి ఉందని తారకే సార్ మన క్లాసెస్ లో చెబుతూ ఉన్నారు. కనుక ఈ రోజు మరి లెర్న్, టీచ్, డూప్లికేట్ లో లెర్నింగ్ మోడ్ అంటే నేర్చుకునేటటువంటి సెషన్ లో మనం ఉన్నాం. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఫ్రెండ్స్, మనకి ఆ యొక్క ప్రొడక్ట్ మీద చక్కటి అవగాహన, ఎంతో కొంత విషయాలైనా మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. దాని నుంచి మనం చక్కటి ఒక పాజిటివ్ మోడ్ లోకి మనం వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ మోడ్ వచ్చిందో మన బిజినెస్ లో కూడా ఒక చక్కటి పాజిటివ్ మూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. ఎప్పుడైతే ఈ పాజిటివ్ మూవ్మెంట్ వచ్చిందో మనం ఇతరులకి టీచ్ చేయగలుగుతాం. మనకి నేర్చుకున్నటువంటి గుర్తు పెట్టుకుని వాళ్ళకి ఎప్పుడైతే మనం టీచ్ చేయగలుగుతామో పై రెండు కూడా జరిగినప్పుడు మనం డూప్లికేషన్ కూడా ఆటోమేటిక్ గా తయారు చేసుకుంటూ చక్కటి టీంని తయారు చేసుకుంటూ ఈ సిస్టంలో మనం ముందుకి వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఆర్సీఎం కంపెనీ మనం త్రికర పంచతులసి డ్రాప్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆర్సీఎం కంపెనీకి ఉన్నటువంటి 12 రకాల సంస్థలు బ్రాండ్ పార్ట్నర్స్ గా మరి ఆర్సీఎం కంపెనీతో మరి 12 కంపెనీస్ వరకు కూడా బ్రాండ్ పార్ట్నర్స్ గా ఉంటూ ఉన్నారు. మరి న్యూట్రీచార్జ్ కానివ్వండి, కీసోల్ కానివ్వండి, అలాగే మరి హెల్త్ గార్డ్ ఆయిల్ కానివ్వండి, ఇలాగా దాంట్లో ఒకటైనటువంటి త్రికర కంపెనీ వారు మరి ప్రవేశపెట్టినటువంటి యొక్క చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఆయుర్వేద పరమైనటువంటి గుణాలతో కలిగినటువంటి ఈ యొక్క పంచతులసి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అయితే త్రికర కంపెనీ వారి మన సిస్టంలో ఇంకా అజమా గోలి అని ఉంది, త్రికర గెలాయ్ తులసి అని ఉంది, మరి అలోవెరా జ్యూస్ ఉంది, అలాగే మరి అందరికి సుపరిచితమైనటువంటి త్రికర అనార్దన గోలి ఉంది, అలాగే చివరిగా మరి పంచతులసి ఉంది. ఇంకా కొన్ని ఉండవచ్చు, కానీ వాటిలో ఒక ఉత్పత్తి అయినటువంటి యొక్క పంచతులసి అనేటటువంటి దాని గురించి మనం ఈరోజు చక్కగా మరి తెలుసుకోబోతున్నాం. ఈ కంపెనీ వారు మరి తయారు చేసినటువంటిది ఏది మనం తీసుకున్న ఒక అనార్దన గోలి కానివ్వండి, అలోవెరా జ్యూస్ కానివ్వండి,
అలాగే మరి గిలాయి తులసి కానివ్వండి, ఏది మనం ఈ కంపెనీ వారు ప్రమోట్ చేసినటువంటి ఏదైనా మొదటగా ఇంటిల్లపాదికి అది చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా కనబడుతుంది. చక్కటి మరి ఆయుర్వేద సంబంధమైనటువంటి వనమూలిక సంబంధమైనటువంటి మూలికల సమ్మేళనంతో తయారు చేసినటువంటిదిగా కనబడుతుంది ఫ్రెండ్స్. మనందరికీ అది తెలిసినటువంటి విషయమే. మరి మొదటి స్క్రీన్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి త్రికర ఆర్సిఎం త్రికర పంచ తులసి, పంచ అనగానే 5 మనందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఈ 5 రకములైనటువంటి తులసి మొక్కలతో చక్కటి సుగంధ సువాసనలతో కూడినటువంటి ఒక పవిత్రమైనటువంటి మొక్కని మరి తులసి గురించి మన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉండి మరి ఆయుర్వేద ప్రకృతి వైద్య ఔషధాల తయారీలో కూడా ఈ తులసి ఎనలేనటువంటి ప్రాముఖ్యతని సంతరించుకున్నదనేటటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే కంపెనీ వారు ఇచ్చినటువంటి ఈ పిక్ లో కనుక మనం గ్రహించవలసింది ఏమిటి అని అంటే కనుక, ఈ కంపెనీ యొక్క ప్యాకింగ్ చాలా చక్కటి ప్యాకింగ్, చక్కటి రూపంతో ఈ ప్యాకింగ్ కనపడటం జరుగుతుంది. మరి ఒక ప్లాస్టిక్ కవర్ అనేటటువంటిది ఒక ప్రొటెక్షన్ గా పెట్టి దానిలో మరలా అట్ట ప్యాకింగ్ లో దానిని మరి పంచ తులసి డ్రాప్ నుంచి మరి ఆ అట్ట ప్యాకింగ్ లో ఒక ప్రొటెక్షన్ కవర్ స్పాంజ్ టైప్ లో చక్కటి దళసరిగా ఉండేటటువంటి స్పాంజ్ టైప్ లో ఉండేటటువంటి ఆ యొక్క దళసరి కవర్ లో ఈ యొక్క గ్లాస్ బాటిల్, గ్లాస్ తో మరి గాజు సీసాలో మరి యొక్క పంచ తులసి డ్రాప్స్ ని వారు తయారు చేయటం జరిగింది. పైన ఒక మూత ఉంటది, మూత లోపల కూడా ఇన్నర్ లో ఇంకా చక్కగా మరి టైట్ గా ఉండేటటువంటి ఇంకొక ఇంటర్నల్ గా కూడా మూత ఉంటది ఫ్రెండ్స్. దానికి చక్కటి హోల్ కనుక మనం పెట్టుకుని డ్రాప్స్ రూపంలో యూజ్ చేయొచ్చు. అంటే కంపెనీ వారు తయారు చేసినటువంటి ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఈ యొక్క డ్రాప్స్ యొక్క పవర్ అనేటటువంటిది ఏ మాత్రమో కూడా బయటకు వెళ్లకుండా మరి దాన్ని కాపాడగలిగేటటువంటి శ్రద్ధ అనేటటువంటిది మొదటి పిక్ లో కనుక మనం విషయం చూస్తే కనుక మరి చక్కగా కనబడుతుంది. అంతేకాకుండా మనకి దీని 5 రకములని మనం మొదట మాట్లాడుకున్నాం. 5 రకముల ఆరోగ్యవంతమైనటువంటి ఈ తులసి మొక్కల ద్వారా వచ్చేటటువంటి సారం ఏదైతే ఉందో, ఆయిల్ ఏదైతే ఉందో అది దీనిలో నిక్షిప్తమై ఉంది. టోటల్ గా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుందని మనం నేర్చుకున్నాం. ఈ అన్ని ప్రయోజనాలు కూడా కలిపి మన శరీరానికి ఒకే ఒక మాటతో న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా ఒక చక్కటి పేరును మరి దాంట్లో మనకు పొందుపరచడం జరిగింది. సహజ సిద్ధంగా వచ్చేటటువంటి ఈ యొక్క మరి అన్ని మొక్కల యొక్క సారం తీసి దీంట్లో నిక్షిప్తం చేసి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా కంపెనీ వారు మనకు అందుబాటులోకి తీసుకురావటం మరి జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం దాని ప్రక్కన కనుక చూసినట్లయితే తులసి యొక్క మొక్క పూర్తిగా మన యొక్క పిక్చర్ లో మనం చూస్తాం. అంటే తులసి మొక్క యొక్క గింజలు మరి స్పష్టంగా కనబడతాయి, ఆకులు స్పష్టంగా కనబడతాయి, దాని యొక్క కాండము కనబడుతుంది, దాని చివరగా మరి దాని యొక్క వేరులు కూడా చాలా స్పష్టంగా మరి కంపెనీ వారు మనకు తెలియజేయటం జరిగింది. ఎందుకంటే దీనిని బట్టి చూస్తే కనుక మనం రాబోయేటటువంటి పిక్స్ లో ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే మనకి తులసి మొక్కలలో మనం అధ్యయనం చేసినట్లయితే కనుక చాలా రకాల తులసి మొక్కలు వేరు వేరు ఉపయోగాలతో, వేరు వేరు ఆరోగ్య ప్రయోజనాలతో కూడినవి, ఎన్నో పేరులతో తులసి మనకి దొరుకుతూ ఉంది. వాటిలో ఒక 5
వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, వాటి యొక్క గుణాలు, దాని నుంచి మన మన యొక్క శరీరానికి ఎంత ఉపయోగం ఉంటుంది అనేటటువంటి దాన్ని ఆలోచించి 5 కంపెనీ వారు ఎన్నుకొని తయారు చేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ మొక్కను మనం చూసినప్పుడు మనకు పూర్తిగా ఈ యొక్క పంచ తులసి డ్రాప్స్ లో ఈ తులసి మొక్క యొక్క 5 రకాల మొక్కల యొక్క దాని యొక్క గింజలని వచ్చేటటువంటి సారాన్ని వాడతారు, అలాగే ఆకుల ద్వారా వచ్చే సారాన్ని వాడతారు, అలాగే దాని కాండము పుల్లలు ఏవైతే వచ్చేటటువంటి మరి సారాన్ని వాడతారు, చివరగా తులసి మొక్క యొక్క వేరుల నుంచి వచ్చేటటువంటి సారాన్ని కూడా ఈ 4 రకములుగా మనకు అర్థం అవటానికి ఈ యొక్క మొదటి స్క్రీన్ లో కనుక మనం చూస్తే పూర్తిగా మరి కంపెనీ వారు ఎన్నుకున్నటువంటి 5 రకములైనటువంటి తులసి మొక్కలని ప్రతి మొక్క యొక్క ప్రతి భాగాన్ని కూడా వాడి దాని యొక్క ఆయిల్ ని మరి నిక్షిప్తం చేసినటువంటిది చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఉత్పత్తిని మరి నేను తెలియజేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే చివరగా కనుక మనం కింద కనుక మనం చూసినట్లయితే 30 ml మరి ఇదంతటిని కూడా ఈ 5 రకముల అద్భుతమైనటువంటి తులసి మొక్కల యొక్క రసం ఏదైతే ఉందో అది మనకి ఒక 30 ml గా ఈ యొక్క గాజు సీసాలో మరి ఉంచటం మరి జరిగింది. ఎందుకంటే ఈ సీసాకి ఎంత చక్కటి ప్రొటెక్షన్ అంటే మనం ట్రావెల్ చేసినప్పుడు పట్టుకుని వెళ్ళటానికి మరి వీలుగా ఉంటది. ఒకవేళ కింద గనక బై మిస్టేక్ పడినా అది పగిలిపోకుండా గాజు సీసా చక్కటి ప్రొటెక్షన్ అనేటటువంటిది దానికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మరి చక్కగా ఈ యొక్క ఉత్పత్తి గురించి మరింతగా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మరి చాలా కంపెనీ వాళ్ళు మరి యొక్క తులసి దీన్ని ఈ పంచ తులసిని మరి ప్లాస్టిక్ బాటిల్స్ లో వేరు వేరు రూపాల్లో మరి తయారు చేయవచ్చు, కానీ మన కంపెనీ వారు గ్లాసు బాటిల్ ని ఎందుకు వాడారు అంటే ఏ విధమైనటువంటి మరి కెమికల్ రియాక్షన్ అనేటటువంటిది జరగకుండా ఆర్టిఫిషియల్ గా ఏది కూడా కలపరకొనక సహజ సిద్ధంగా ఏదైతే 5 రకములైనటువంటి అద్భుతమైనటువంటి మొక్కల ద్వారా వచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో మరి ఆ గాజు సీసాలో వేసినప్పుడు చివరి బొట్టు వరకు కూడా అది సహజ సిద్ధంగా చక్కటి గాఢత కలిగి అది పూర్తిగా చివరి బొట్టు వరకు కూడా నాణ్యత కలిగి ఉండాలంటే ఈ యొక్క కొన్ని ప్రమాణాలు పాటించి కొన్ని అధ్యయనాలు చేసి ప్రస్తుత పరిస్థితుల్లో గ్లాసు వాడటం ఇబ్బంది అయినప్పటికీ దీంట్లో మనం వాడితేనే మనం పూర్తిగా మనం 100% చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుదామని భావించి ఈ యొక్క గాజు సీసాలో వీరు మరి ఏర్పాటు చేయటం మరి జరిగింది ఫ్రెండ్స్. అయితే మనం మరికొంత మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ సెకండ్ పిక్ లో చూసినట్లయితే శర్కర పంచ తులసి డ్రాప్స్ కంటైన్స్ గుడ్నెస్ ఆఫ్ హోల్ తులసి ప్లాంట్ అనేటటువంటిది మనకి కనబడుతూ ఉంది. 1 minute సార్. ఓకే, అయితే నేను ఇది వరకు నేను తెలియచేసినట్టుగా మరి పూర్తిగా హోల్ తులసి ప్లాంట్ అనేటటువంటి మాట మరి కంపెనీ వారు ఇచ్చినటువంటి మనం పిక్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే పూర్తిగా తులసి 5 రకములైనటువంటి తులసి మొక్కలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని కూడా మరి యూజ్ చేసుకుని వీరు తయారు చేయటం జరిగిందని మరి ఈ యొక్క కంపెనీ వారు ఇచ్చినటువంటి పిక్ ద్వారా తెలియచేస్తున్నాను. ఆయిల్ ఆఫ్ 5 types ఆఫ్ తులసి అని కంపెనీ వారు దాని యొక్క బుక్లెట్ కు సంబంధించిన దాంట్లో 5 యొక్క ఆయిల్ దీంట్లో వాడటం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా 99.8% తులసి ఆయిల్ న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ అని కంపెనీ వారు, అంటే మనం వారు ఎలాగైతే తెలియజేశారో హోల్ తులసి ప్లాంట్ ను వాడుతున్నారు కాబట్టి పూర్తిగా
ఇంచుమించు 100% ఇది పూర్తిగా ఆ యొక్క 5 మొక్కల యొక్క సారం అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి హోల్ తులసి ప్లాంట్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ క్వాలిటీ అనేటటువంటిది తగ్గకుండా ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా ఏ విధంగా వాటిని మనం తీసి వీటిని మిక్స్ చేసి ఈ యొక్క గ్లాస్ బాటిల్లో కనుక పెడితే ఉపయోగపడుతుందో ఆలోచించి మరి ఇంత చక్కగా మరి తయారు చేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీంట్లో కంపెనీ వారు నో యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కలర్స్ అండ్ ఫ్లేవర్స్ అని వారు తెలియజేయటం జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటిది మరి ఆ యొక్క ప్లాంట్ కు సంబంధించినటువంటి సారం తప్ప ఏ విధమైనటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ వేరే విధంగా మరి కలపకుండా సహజ సిద్ధంగా తయారు చేసింది అనేటటువంటిది వారు చక్కగా మరి తెలియజేశారు. అందుకే నేచురల్ ఇమ్యూనిటీ మరి బూస్టర్ గా మరి తెలియజేయటం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనం తరువాత కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు మనం 5 రకములైనటువంటి తులసి మొక్కలతో యొక్క మరి సారం అని ఇది పూర్తిగా 5 మొక్కల యొక్క తులసి ఆయిల్ గా మనం మామూలుగా ఇంతవరకు మనం చెప్పుకున్నాం. అయితే దీంట్లో మరి ఏమేమి కనుక మనం వాడారు అనేటటువంటిది చూస్తే మరి మేడ్ విత్ ఫార్ములేషన్ ఆఫ్ 5 types ఆఫ్ తులసి ఆయిల్ అని మనం దాంట్లో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. వీరు ఎన్నుకున్నటువంటి మరి మొక్కలను కనుక చూసినట్లయితే కొన్ని తులసి మరి ఒక తులసి జాతి మొక్కలలోనే కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు మరి దేని ద్వారా ఏ విధమైనటువంటి చాలా చక్కగా మరి అనలైజ్ చేసి 5 తులసి మొక్కలను మరి వారు వెన్నుకోవటం జరిగింది. మనం కనుక దీంట్లో చూస్తే మరి ఒకటి విష్ణు తులసిగాను, అలాగే రెండవదిగా రామ తులసిగాను, మూడవదిగా శ్యామ తులసిగాను, మరి నాలుగవదిగా నింబు తులసిగాను, మరి ఐదవదిగా చూస్తే వాన్ తులసిగాను మనం 5 రకములైనటువంటి అద్భుతమైనటువంటి మరి ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి మరి 5 మొక్కలు కూడా తరచుగా మరి ప్రకృతి సంబంధమైన ఆయుర్వేద వైద్య ఔషధాలలో ఎక్కువగా విరివిగా మరి ఉపయోగాలు ఉన్నటువంటి వీటిని వాడి ఎన్నో రకాలుగా ఈ తులసి ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక కంపెనీ వారు వీటన్నింటినీ కూడా మరి దృష్టిలో పెట్టుకుని ఈ 5 తులసి మొక్కలని ఎన్నుకోవటంలో మరి చక్కటి ఉపయోగాలు, చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు మరి ఏ మొక్క ద్వారా ఏ ప్రయోజనం చేకూరుతుంది అనేటటువంటి ద్వారా ఆలోచించి చక్కగా మరి తెలియజేయటం మరి జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క విష్ణు తులసి అనేటటువంటిది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధుల విషయంలో స్కిన్ కి సంబంధించినటువంటి దానిలో అంటే ఎలర్జెటిక్ సమస్యలను దూరం చేయటంలో మరి చాలా మరి చక్కగా మరి ఉపయోగపడుతుందని మరి తెలియజేయటం జరిగింది. అలాగే మరి ఈ యొక్క విష్ణు తులసి అనేటటువంటిది కొద్ది ఆకులు ఎక్కువగా ఉన్నట్టుగాను పిక్ లో మనం చూస్తూ ఉన్నాం. కొద్ది గుబురుగాను ఎక్కువగా ఉన్నట్టుగాను మనం ఈ యొక్క విష్ణు తులసి అనేటటువంటి మొక్క కనబడుతుంది. రెండవదిగా కనుక చూస్తే ఈ యొక్క రామ తులసి అనేటటువంటిది కొంచెం ఆకులు కొంచెం పెద్దవిగాను మందంగాను ఉండేటటువంటి విధంగా ఉంటాయి. కొద్ది ఈ యొక్క ఆకుల యొక్క రుచి కూడా కొద్దిపాటి తీయదనాన్ని కూడా ఉంటాయని మరి కొన్ని అధ్యయనాల ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా మరి నేను తెలుసుకోగలిగాను. అలాగే ఈ పచ్చదనం కూడా చాలా ముదురు రంగులో ఉండేటటువంటి విధానం ఈ రామ తులసిలో మనకు కనబడుతుంది ఫ్రెండ్స్. అంటే చేదు కూడా
కొద్దిపాటి తీయదనం ఉంటుంది కాబట్టి చేదు తక్కువగా కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ యొక్క ఈ యొక్క శ్యామ తులసి అనేటటువంటిది కనుక మనం చూస్తే ఈ మొక్క యొక్క వంగ పువ్వు రంగు అనేటటువంటిది మనకి కనబడుతుంది. కొద్దిగా మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని తులసి ఆకులకి మరి చివరగా మరి చివరన మరి ఒక వంగ పువ్వు కలర్ కొంచెం కనపడుతుంది. అలాగే కొద్దిపాటి డార్క్ కలర్ లో కూడా ఇది ఉంటది ఫ్రెండ్స్. అయితే ఇది మామూలుగా కనుక మనం కొన్నిటిలో విషయాలను మనం సేకరించినప్పుడు ఈ యొక్క వింటర్ సీజన్ లో ఈ ఆకుల్లో ఒక రకమైనటువంటి బ్రైట్నెస్ అనేటటువంటిది కూడా దీనిలో ఉంటుందని, సహజంగా దీని యొక్క ఆ గుణాన్ని కలిగి ఉందని మరి అలాగే మరి నింబుల్సి అనేటటువంటి కూడా జలుబుతో బాధపడే వారికి, అలాగే పిల్లలకు కూడా చాలా ఉపయోగకరమైనటువంటిదిగా ఉపయోగపడేదిగా ఉంటుందని తెలియజేశారు. చర్మాన్ని మరి ప్రకాశవంతంగా మెరిసేటటువంటి విషయంలో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని మరి తెలియజేశారు. అలాగే మరి వాన్ తులసి అంటే దీనిని మరి అడవి తులసి అని కూడా పిలుస్తారు, మరొక పేరు అని చెప్పడం మరి జరిగింది. అయితే కొద్దిపాటి మరి దళసరి ఆకులతో ఉంటుంది. మరి అడవి తులసి కాబట్టి కాండం కొంచెం బలంగా ఉండటం, దీని యొక్క పుల్లలు కూడా కొద్ది బలంగా ఉండటం అనేటటువంటిది ఉంటదని తెలియజేయటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క తులసి వల్ల అన్నిటిలో ఇంచుమించు చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ప్రయోజనాలు మరి దీనిలో మనకు కనబడుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. కనుక ఈ యొక్క పంచ తులసి డ్రాప్స్ మనం చూసుకున్నట్లయితే దీని ద్వారా వచ్చేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కానివ్వండి, ఉపయోగాలు కానివ్వండి, ఈ యొక్క 5 మొక్కల యొక్క మరి గింజలు కానివ్వండి, దాని యొక్క వేరులు కానివ్వండి, ఆకులు కానివ్వండి, కాండము కానివ్వండి, ప్రతి మొక్కలోనూ ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఎంత మోతాదులో ఏ మొక్కలు ఉపయోగిస్తే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అనేటటువంటిది కంపెనీ వారు అధ్యయనం చేసి ఈ ఎన్నిక చేసినటువంటి 5 మొక్కల యొక్క సారాన్ని చక్కగా మనకు అందుబాటులోనికి తీసుకుని రావటం మరి జరిగింది. మరి యొక్క తులసి డ్రాప్స్ వల్ల ఉపయోగాలు మనం చాలా మట్టుకు మనం ఇందాక మరి దాని యొక్క ఇంగ్రీడియంట్స్ గా ఉన్నటువంటి మొక్కల గురించి మనం తెలుసుకోవటం జరిగింది. ఒక చక్కటి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ గా, ఒత్తిడి నివారణగాను, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచటంలో చక్కగా ఉపయోగపడేది గాను, మరి అలాగే యాంటీ యాక్సిడెంట్ గాను, అలాగే మరి శోధ నిరోధక శక్తి గాను, మరి యాంటీ బ్యాక్టీరియల్ గాను, మరి యాంటీ మైక్రోబయల్ గాను, అలాగే మరి జలుబు నుంచి దగ్గు సమయంలో చక్కగా ఉపశమనాన్ని ఇచ్చేటువంటిదిగాను మనం ఈ యొక్క 5 మొక్కల యొక్క ఉపయోగాలను గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మరి తులసి గింజలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, మరి ఏదేమైనప్పటికీ మొక్క యొక్క ఉపయోగాలు ఇంకా అదనంగా కనుక మనం చూసుకుంటే ఈ యొక్క రక్తనాళాల్లో ఉండేటటువంటి మరి కొవ్వు శాతము ఏదైతే ఉందో దాన్ని తగ్గించటంలో చాలా చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేస్తారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మరి చర్మంలో కొత్త కణాల ఉత్పత్తికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని, దాని ద్వారా చర్మం త్వరగా ముడతలు పడకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుందని, దాన్ని బట్టి మరి ఆరోగ్యమే కాకుండా మరి అందంగా కూడా మరి చక్కటి సౌందర్య సాధనాల్లో కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుందని, మరి దీన్ని వాడుట వల్ల శారీరకంగా ఎటువంటి స్ట్రెస్ ఉన్నా మనం విడుదల పొందుతామని, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణక్రియ ప్రక్రియలో చాలా అద్భుతమైనటువంటి ఉపయోగకారిగా ఉంటుందని,
అలాగే దీనిలో ఐరన్, విటమిన్ కేలు కూడా మరి పుష్కలంగా మరి దొరుకుతాయని, అలాగే అధిక బరువు కలవారు మరి తులసి గింజలు కూడా వారికి చాలా చక్కగా మరి ఉపయోగపడతాయని, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుందని, శారీరకంగా ఉండేటటువంటి అలసటని ఇది తీసుకోవటం వల్ల దూరం చేస్తుందని, అంతేకాకుండా మరి లంగ్స్ ఒక ఊపిరితిత్తుల యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో వాటి నుంచి కూడా చాలా చక్కటి ఉపశమనాన్ని మరి కలిగించటం మరి జరుగుతుందని మరి తెలియజేశారు ఫ్రెండ్స్. మనం ఈ యొక్క పిక్ లో కనుక మనం చూసుకున్నట్లయితే మరి పక్కనే ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ యొక్క మరి రేట్లు, అలాగే పంచతులసిలు వేరే వాటిలో ఉన్నటువంటి కూడా తెలియజేయటం మరి జరిగింది. అయితే మన కంపెనీ వారు ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి చక్కటి ఆదా చేసేటటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే, మిగతా కంపెనీ వారు మరి గాజు బాటిల్లో కాకుండా ఆర్టిఫిషియల్ గా మామూలుగా వచ్చేటువంటి ప్లాస్టిక్ లో కానీ వారు మరి వేరే రూపాల్లో మరి అందివ్వటం జరుగుతుంది. ప్రతిదీ కూడా మనకి బయట కంపెనీల వారివి 20 ml బాటిల్ పంచతులసి డ్రాప్ మనకి 200 రూపాయలు పైగానే దొరుకుతుంది. కానీ ఫ్రెండ్స్ 225 అలాగే 225 అలాగా మరి ఎంఆర్పీలు ఉండటం జరుగుతుంది. అయితే మనకున్నటువంటి మన కంపెనీ వారు ఇచ్చేటటువంటి ఇంత అద్భుతమైనటువంటి 5 రకములైనటువంటి మరి తులసి మొక్కలతో కూడినటువంటి 30 ml అనేటటువంటిది ఇస్తూ మరి చక్కటి తక్కువ ధరలో కూడా మనకు అందించటం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ఈ యొక్క త్రికర పంచతులసి డ్రాప్స్ ని మనం వాడుకోవచ్చు అనేటటువంటిది ఒక గోరువెచ్చటి మరి నీటిలో వారు ఇచ్చినటువంటిది 2 గాని 3 గాని డ్రాప్స్ వేసుకుని మనం ఉదయాన్నే మనం తాగవచ్చు మిక్స్ చేసుకుని. అంతేకాకుండా మరి ఉదయాన్నే కాకుండా మనం పండుకునేటప్పుడు ఏ టైంలోనైనా సరే యూజ్ చేయడానికి ఉంటుంది. ఉదయం అయితే చక్కటి మరి వాతావరణం మన కడుపులోకి వెళ్ళటానికి జరుగుతుందని తెలియజేశారు. అంతేకాకుండా ఈ తులసి పంచతులసి డ్రాప్స్ ని మరి టీలో కూడా మరి వాడుకోవచ్చని, అలాగే మరి మనం సహజంగా టిన్ వాటర్ అది కూడా మనం వాడుతూ ఉంటాం కొంతమంది. అలాగే మనం డ్రింకింగ్ వాటర్ కూడా ఇళ్లలో మనం కుళాయి వాటర్ పట్టుకుని డ్రింక్ చేసేటటువంటి వాటర్లో మనం ప్రత్యేకంగా రోజు మొత్తం దీని మీద మనం తాగినప్పుడల్లా డ్రాప్స్ వేసుకోని అవసరం లేకుండా మనం ఏ వాటర్ అయితే వాడుతున్నామో తాగటానికి దానిలో ఫ్రెండ్స్ రోజు కొన్ని చుక్కలు కనుక మనం డ్రింకింగ్ వాటర్లో మిక్స్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటిది చెడు కలిగించేటటువంటివి ఏమున్నా సరే అవి దూరం చేసి మనకి మనం ప్రతిరోజు తాగేటటువంటి నీటిలో ఈ యొక్క 5 అద్భుతమైనటువంటి తులసి మొక్కల యొక్క సారాన్ని మన శరీరంలోనికి కనుక ప్రవేశపెట్టినట్లయితే అనుకోని రీతిగా తెలియకుండానే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మనం శుభ్రం చేయటానికి వాటిని కూడా చాలా చక్కటి ఆరోగ్యవంతంగా ఉంచుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుందని మరి తెలియజేయటం జరిగింది. అలాగే శ్వాస తీసుకోవడంలో ఈ వింటర్ సీజన్ లో కొన్ని ఆస్మాకు సంబంధించి, కోల్డ్ జలుబుకు సంబంధించి ఎక్కువ పడిసం పెట్టినప్పుడు ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే కనుక శ్వాస ఇబ్బంది కలిగినప్పుడు హాట్ వాటర్లో కొన్ని చుక్కల్ని మనం వీటిని వేసుకుని ఆవిరిగా పట్టించుకున్నట్లయితే కూడా చక్కటి శ్వాస తీసుకోవడంలో వచ్చేటటువంటి ఇబ్బందులను మనం అతి తక్కువ టైంలో మనం వాటిని అధిగమించవచ్చని తెలియజేయటం జరిగింది. అలాగే మరి బెడ్ షీట్స్ మనం ఈ శీతాకాలంలో మనం కప్పుకునేటటువంటివి మరి ఈ యొక్క బెడ్ షీట్స్ కూడా 2-3 చుక్కలు మనం శ్వాస మరి పీల్చుకుంటూ వదిలినప్పుడు
ఇది మనకి మన శ్వాస తీసుకునేటప్పుడు వెళ్ళటానికి చక్కగా ఈ డ్రాప్స్ వేసుకోవచ్చు. అలాగే పిల్లోస్ మీద కూడా మనం ఇవి కొద్దిగా డ్రాప్స్ కనుక వేసుకుంటే మనం చక్కగా మన ఈ యొక్క గాలిలో ఇది కలిసి మనం పీల్చుకునేటటువంటి దాంట్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కటి శ్వాసతో మనం చక్కటి నిద్రపోవటానికి కూడా ఉపయోగపడుతుందని మరి తెలియజేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క మరి పంచ తులసి డ్రాప్స్ అనేటటువంటిది మన యొక్క కంపెనీ వారు మరి చక్కగా మరి తెలియజేయటం మనకు అందివ్వటం జరిగింది. అయితే ఇది 30 ml లో మనకు దొరికిన మన కంపెనీ బాటిల్ యొక్క వెనక భాగంలో చూసినప్పుడు ఈచ్ 10 ml కంటైన్స్ ఆయిల్ ఆఫ్ అని చెప్పి ఈ యొక్క 5 రకాల మొక్కల యొక్క సారం మనం ఏదైతే అనుకున్నామో ప్రతి దానిది కూడా ఒక 2 ml 2 ml 2 ml అని కంపెనీ వారు మెన్షన్ చేయటం జరిగింది. ప్రతి 10 ml లోనూ కూడా ఖచ్చితంగా 2 ml యొక్క మరి ప్రతి మొక్క సారాన్ని కూడా వారు దాంట్లో నిక్షిప్తం చేయటం జరిగిందని మన యొక్క పంచతులసి డ్రాప్స్ ఉన్నటువంటి వెనుక భాగంలో కనుక మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ చక్కగా అది చాలా స్పష్టంగా కంపెనీ వారు మరి మనకందరికి కూడా తెలియజేయటం ఇవ్వటం జరిగింది. అయితే 30 ml ఉన్నటువంటి ఈ యొక్క బాటిల్ మన కంపెనీ వారు ఆర్సిఎం కంపెనీ వారు మరి చాలా బయట వాటితో పోల్చినప్పుడు అత్యంత చౌక ధరలో తక్కువ ధరలో మరి ఇవ్వటం జరిగింది. ఎంఆర్పి 185 రూపాయలు ఎంఆర్పి కలిగి ఉంటది. ఇది మన అసోసియేట్ బయ్యర్స్ అయినటువంటి మనందరికీ కూడా 148 రూపాయలు మనకు వారు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంత చక్కటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి ఈ ఉత్పత్తిని మనం ఈ అన్ని విషయాలు కూడా మనం ఇతరులకు మనం చెప్పి చక్కగా మనం ప్రమోట్ చేస్తాం కాబట్టి ఈ ఉత్పత్తికి వారు పీవీల రూపంలో కూడా మనల్ని ఎంకరేజ్ చేయడానికి 89 పీవీస్ వరకు కూడా మనకి చక్కగా కవర్ అయ్యే విధంగా ఫ్రెండ్స్ మనకి అందుబాటులోనికి తీసుకుని రావటం జరిగింది. ఇది ప్రతి ఒక్కరి ఇంటిలోనూ కూడా ఉండవలసింది. అలాగే అంతేకాకుండా చక్కటి మరి బార్ కోడ్తో ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా లైసెన్స్ నెంబర్ ఉంటుంది. మరి ఆయుర్వేదానికి సంబంధించి చక్కటి ఆయుర్వేదిక్ ప్రాపర్టీ మెడిసిన్ అని ఉంటుంది. అలాగే మరి చక్కగా మరి ఎక్స్పైరీ డేట్ విషయంలో కూడా 2 years కంపల్సరీ లాంగ్ ఎక్స్పైర్ కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం వాడుకుంటూ మొదలు పెట్టినప్పుడు అది ఒక్కొక్క చుక్క 2 చుక్కలు ఎవరు వీలుని బట్టి వారు మరి వాడుకుంటూ ఉంటారు కాబట్టి అది ఎంతకాలమైనప్పటికీ కూడా అది ఏ విధమైనటువంటి దాని యొక్క సహజ సిద్ధతను కానీ దానిలో ఉన్నటువంటి గాఢతను కానీ పోకుండా చక్కటి స్టీల్ ప్యాకింగ్ తో ఉంటది కాబట్టి ఎక్స్పైరీ డేట్ కూడా లాంగ్ ఎక్స్పైరీ అనేటటువంటిది వారు ఇవ్వటం మరి జరిగింది ఫ్రెండ్స్. ఇంత అద్భుతమైనటువంటిది ఇంత చక్కటి యూనిక్ ప్రోడక్ట్ మరి ప్రతి ఒక్కరి ఇంటిలో మరి ఉండాల్సినటువంటిదిగా మరి కనబడుతుంది. చివరిగా కనుక మరి చిన్న విషయం మరి చెప్పి మరి నేను ఇక మరి ఈ సెషన్ క్లోజ్ చేయడానికి వెళ్తాను. మరి 1985 సంవత్సరంలో మరి భోపాల్లో విషవాయువులు అనేటటువంటివి విడుదల జరిగినప్పుడు అక్కడ వందలాది కుటుంబాలు మరి చనిపోవటం జరిగింది. ఆ కాలంలో చాలా వరకు పేపర్లో వేయటం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి విషవాయువులు వెలువడినటువంటి ప్రాంతం అదంతా కూడా మరి ఆ యొక్క గాలిలో ఆ విషవాయువులు పొల్యూషన్ జరిగి ఈ ఊపిరి పీల్చుకోవటం అనేటటువంటిది చాలా కష్టతరమైనప్పుడు ఎంతో మంది వందలాది కుటుంబాలు అక్కడ చనిపోవటం జరిగింది ఫ్రెండ్స్. అయితే అన్ని వందల కుటుంబాలు మరి చనిపోయినప్పటికీ ఒక 2 కుటుంబాలు మాత్రం ఆ కాలంలో బ్రతికినట్టుగా మనకి ఒక వార్తా పత్రికల ద్వారా ఆర్టికల్స్ ద్వారా కనుక మనం చూసినట్లయితే కనపడుతుంది. అయితే ఆ 2 కుటుంబాలు ఇంతమంది చనిపోయారు. ఈ 2 కుటుంబాలు ఏ విధంగా ఈ కుటుంబాలు 2 ఎలా బ్రతికినాయి అని కనుక మరి దాని మీద సర్వే చేసినప్పుడు మరి ప్రభుత్వం వారు పరిశోధన
చేసి కొన్ని సంస్థల వారు చేసినప్పుడు అక్కడ చివరగా మరి తెలిసినటువంటిది ఏంటంటే వారి ఇంటిలో మరి తులసి పుల్లలతో మరి హోమం చేయటం అనేటటువంటిది జరిగింది. ఆ యొక్క పుల్లలతో హోమం చేయటం మూలంగా అక్కడ ఉన్నటువంటి విషవాయువులు ఏదైతే ఉందో ఈ యొక్క తులసుకున్నటువంటి అద్భుతమైనటువంటి గుణం మరి విష పదార్థాలని విషవాయువులు ఏదైతే ఉన్నాయో దాన్ని హరించి వేసేటటువంటిదిగా యాంటీ బ్యాక్టీరియల్ గా చక్కటి పేరు ఉంది కాబట్టి మరి ఎక్కడ మరి వందలాది కుటుంబాలు ఇదైనప్పటికీ ఈ రెండు కుటుంబాల్లోని కూడా అలా జరగటం వల్ల వారు ఈ విధంగా హోమం అనేటటువంటిది పుల్లలతో చేసే అలవాటు ఉండటం వల్ల వీరింటిలోకి మరి ఏ విధమైనటువంటి కెమికల్ పొల్యూషన్ అనేటటువంటిది రాకుండా ఈ రెండు కుటుంబాలు మరి బ్రతికి బయటపడటం అనేటటువంటిది కొన్ని ఆర్టికల్స్ ద్వారా కొన్ని పత్రికల ద్వారా బయటకు రావటం జరిగింది. తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ కూడా చేసి ఆర్టికల్స్ లో కూడా వేయటం జరిగిందని మరి మనం కనుక దీని గురించి చర్చ చేసినప్పుడు మరి ఈ విషయం కూడా చక్కగా నాకు కనపడింది. అంటే వాయు కాలుష్యాన్ని కూడా చక్కగా మరి ఇది పరిస్థితులను మార్చి ప్రాణాన్ని నిలబెట్టేటంతగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా దీని ద్వారా మనకు రుజువు అనేటటువంటిది కనబడుతుంది. కనుక మనం ఎన్ని రకములుగా వాడుకున్నప్పటికీ మనం కూడా బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం ఒక కర్చీఫ్లో కానీ దేంట్లో కానీ 2-3 డ్రాప్స్ మనం బయటకు వెళ్ళిన మామూలుగా దాంట్లో కనుక పెట్టుకుని 2 డ్రాప్స్ పెట్టుకుని కర్చీఫ్లో దాన్ని అప్పుడప్పుడు మనం జర్నీలో ఉన్నప్పుడు కూడా మనం శ్వాస దగ్గర తీసుకున్నప్పుడు ఎటువంటి పొల్యూషన్ ఉన్న మనం ప్రతిరోజు నిత్యం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ రోజుల్లో మరి వాహనాలన్నీ పెరిగినాయి కాబట్టి ఎయిర్ పొల్యూషన్ అనేది అనేక రకాలుగా వ్యాపిస్తుంది కాబట్టి మనకి కంపెనీ వారు ఇచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని మనం నిత్య జీవితంలో మనం వాడుకుంటూ ప్రతి ఇంటికి కూడా ఇది మనం అందిస్తూ మనం వాడుకుంటూ ఇతరులకి అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పంచుతూ ఈ యొక్క పంచి తులసి డ్రాప్స్ అనేటటువంటిది చివరగా మనం చూసుకున్నట్లయితే సర్వరోగ నివారణగా చక్కటి పేరొందింది కాబట్టి దీనిని మనం ముందుకు తీసుకువెళుతూ ఇంత చక్కగా ఈ దినం మీరందరూ కూడా వాతావరణం యొక్క అనుకూలత లేనప్పటికీ చక్కగా హాజరయ్యి తెలిసినటువంటి మరి ఈ విషయాలన్నీ కూడా అవగాహన పెంచుకుని మీ వ్యాపార అభివృద్ధికి ఇది చక్కగా మరి దోహదపడి మరి తెలియజేసుకుంటూ నాకెంత చక్కటి పెంచినటువంటి గ్రేట్ అప్లైనర్స్ అయినటువంటి మరి తారకేశ్ గారికి నాగరాజు రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా మరి హోస్టింగ్ అనతి కావాలని చక్కటి హోస్టింగ్ బాధ్యతలు స్వీకరించి మరి ఈరోజు తెలియజేసినట్లుగా తెకరా కంపెనీ వారి మరి అనార్దన గోళీ కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తూ వ్యాపారంలో చక్కగా రాణిస్తున్నటువంటి హోస్టింగ్ మిత్రుడు చిన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జేఆర్సీఎం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వండర్ఫుల్ గా తెలియజేశారు సార్. ఈరోజు పంచి తులసి గురించి, తులసి అందరూ చాలా మంచిదని చెప్తారు కానీ పెద్దవాళ్ళ సామెతగా, సో ఈరోజు మీరు చెప్పిన ప్రకారం చాలా వండర్ఫుల్ గా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయనేది ఈరోజు మీరు చాలా చక్కగా వివరించారు. సో సార్ గురించి చెప్పాలంటే ఏ ప్రోడక్ట్స్ గురించినా వండర్ఫుల్ గా తెలియజేస్తారు. ఎంతో ట్రైనింగ్ తో సార్ ఎంత కష్టపడితే ఎంత వివరంగా వివరించగలిగారు అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి సార్. ఎందుకంటే ఇన్ని తులసి గురించి మనకు ఆరోగ్యం పరంగా ఇలాగా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఇన్ని ఉపయోగాలు అనేది సార్ అయితే చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ పంచతులసి గురించి మన నెల్లూరు పుట్టి శ్రీనివాసమూర్తి సార్ ఎనీ టైం మనకు వాటర్ ఇస్తూ ఉంటారు పంచతులసి కలిపి. సో నేను చాలా సార్లు అది యూజ్ చేస్తూ ఉంటాను. సో చాలా ఏం సార్ వాటర్ డిఫరెన్స్ ఉందంటే ఇది పంచతో కలిపాం సార్ అని శ్రీనివాసమూర్తి చెప్తా ఉంటారు. సో అవన్నీ ఎంతో మంచిది. ఈరోజు చాలా వండర్ఫుల్ గా అందరూ విన్నాం, అంతా తెలియజేసుకున్నాం కాబట్టి సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయనేది పంచతులసి గురించి. సో ఇదే పరంగా సో యేసు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు చాలా చక్కగా వివరిస్తారు, అన్నిటికీ ఏ ప్రొడక్ట్స్ గురించి వండర్ఫుల్ గా తెలియజేస్తారు. సో చాలా తక్కువ టైంలో ఇంత క్లారిటీగా
ఇంత మాకు ఇంత వివరించడానికి పంచతలసి గురించి ప్రత్యేక ధన్యవాదాలు సార్, మీకు థ్యాంక్ యూ. సో ఇదే పరంగా సో మన ముందు మన గ్రేట్ లీడర్ అండ్ నాగరాజ్ రెడ్డి సార్ మన ముందు రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ సార్. హలో, శుభోదయం అండి. జేఆర్సీఎం. యాక్చువల్లీ ఈరోజు చాలా వండర్ఫుల్ విషయం అయితే తెలుసుకున్నాం. ఎందుకంటే మనం మామూలుగా ఇక్కడ ఆర్సీఎం లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది అని వింటున్నాం, వాడుతున్నాం. కానీ దీంట్లో ఉన్నటువంటి ఇంత అద్భుతమైన విషయం ఉందని చెప్పేసి ఈ రోజు తెలుసుకున్నాం. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు తెలుసుకొని చేసేయడానికి, తెలియకుండా చేయడానికి మనకు చాలా తేడా అయితే ఉంటుంది. ఆ విషయం అయితే అందరూ గమనించారని నేను అనుకుంటున్నాను. అయితే చాలా అద్భుతమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, చూడండి, 1985లో భోపాల్ సంఘటన జరిగిందని చెప్పి మన మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఈ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ఇంకా జరిగిపోయిన వాటి గురించి చాలా తక్కువ మంది మాత్రమే అవగాహన పెంచుకుంటారు. అయితే కొంతమంది మాత్రమే వాళ్ళు స్కూల్లో చదువుకొని ఉంటారు, ఇట్లా భోపాల్లో విషవాయువులు వెలువడినాయి, చాలా మంది చనిపోయారని. కానీ అది తెలిసినప్పటికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న 2 కుటుంబాలు మాత్రమే ఆ, బ్రతికాయి. మరి దానికి సంబంధించిన విషయం ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం వారు స్టడీ చేయడం, రీసెర్చ్ చేయడం, ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీసినప్పుడు వాళ్ళు అక్కడ ప్రతిరోజు తులసి పుల్లలతో యజ్ఞం చేస్తారు. ఆ కారణంగా అంత భయంకరమైన విషవాయువులు కూడా ఈ తులసి ఆపగలిగింది అని చెప్పేసి చాలా చక్కటి విషయం. ఎదికి మరి శోధించి చెప్తుంటారు కదా, ఏది నీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలి అని. దాన్ని చక్కగా అవపోసన పట్టినటువంటి మన యేసు గారికి కృతజ్ఞతలు. చాలా చక్కటి విషయం తెలియజేశారు. మరి చూడండి, అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ కలిగినటువంటి ఒక ప్రముఖమైనటువంటి సంస్థతో మనం అనుసంధానం అయి ఉన్నామంటే ఎంత అదృష్టవంతులం అనేది కూడా మళ్ళీ ఒకసారి మనం గమనించవచ్చు. అలాగే బయట ఎన్నో రకాల బ్రాండ్స్, ఎన్నో రకాల కంపెనీలు ఈ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి వాటికి మనకు ఏంటి స్పెషాలిటీ అని చెప్పినప్పుడు ఇక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా చూస్తే ప్రతిరోజు మనం ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నాం. అలాగే ఈ మీటింగ్ కి రానటువంటి వాళ్ళు, మన మిత్రులు ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని మిస్ అవుతున్నారు అనేటువంటి డిఫరెన్స్ ను మనం గమనించవచ్చు అనమాట. సో ఈ విధంగా చూస్తే చాలా చాలా లక్కీ ఫెలోస్ మనం అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జేఆర్సీ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాకు ఎనీ టైం చక్కని విషయాలు తెలియజేస్తూ మనం ఈ బిజినెస్ గురించి, గ్రోత్ గురించి కానీ ఎనీ టైం మంచి విషయాలు తెలియజేస్తుంటారు. సో ఇలాగ తులసి గురించి కూడా మీరు వండర్ఫుల్గా తెలియజేశారు కాబట్టి. సో అలాగే మన ముందు లావణ్య మేడం గారు ప్లీజ్ వెల్కమ్ మేడం. మీరు చక్కటి విషయాలు చెప్పినందుకు మాకు చాలా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. మీరు పంచతులసి మీద చాలా విషయాలు చెప్పారు, మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. ప్రజలకు అందరికి కూడా ఈ వినియోగించుకునేలాగా మేము కూడా చేస్తాము. థ్యాంక్స్ అండి. సార్ నమస్తే సార్. ఇందాక మీరు మాట్లాడారు, కొంచెం ఇంట్రడ్యూస్ చేయండి సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎప్పటి నుంచి అనేది కొంచెం. సార్ ప్లీజ్. నుంచి మాట్లాడుతున్నాను. హలో, మీ పేరు సార్? మా పేరు శివగణేశ్వరరావు అండి, విన్మర్తి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నుంచండి. ఓకే, ధన్యవాదాలు. ఓకే, అలాగే థ్యాంక్ యూ సార్. మీరు కూడా విషయాలు తెలుసుకున్నారు కాబట్టి పంచతులసి గురించి మీరు కూడా యూజ్ చేయండి. కంటిన్యూగా అందరికీ రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ పంచతులసి గురించి ఇన్ని రకంగా మన ఆరోగ్యం గురించి కానీ హెల్త్ సంబంధించి ఇంత ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసి ప్రతి ఒక్కరూ మీరు. సో మన ముందు అలాగే నాగేంద్ర రెడ్డి సార్ ఉన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఆర్సీఎం కుటుంబ సభ్యులందరికీ శుభోదయం సార్. నేను సెప్టెంబర్ నెలలో నాకు జలుబు చేసినది. నేను జలుబు చేసినప్పుడు నేను ఈ పసుపు యూజ్ చేశాను సార్. 2 days ఒక చిటికెడు మేని పసుపు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని పొద్దున సాయంత్రం 2
డేస్ యూజ్ చేశాను. జలుబు అనేది తగ్గిపోయింది. తర్వాత దగ్గు అనేది స్టార్ట్ అయింది మళ్ళీ ఆటోమేటిక్గా. నేను పంచతులసి ఒక పొద్దున గ్లాస్ వాటర్లో 3 చుక్కలు, మళ్ళీ రాత్రి గ్లాస్ వాటర్లో 3 చుక్కలు వేసుకొని 2 డేస్ యూజ్ చేశాను సార్. జలుబు తగ్గిపోయింది, అట్లనే దగ్గు కూడా తగ్గిపోయింది సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ సార్ రెండు కూడా. అంతకుముందు నేను ట్యాబ్లెట్లు యూజ్ చేసేవాడిని సార్. నేను నంద్యాల నుంచి సార్ మాట్లాడేది. నాగేందర్ రెడ్డి నా పేరు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. గ్రోసరీ ఐటమ్స్ అయితేనేమి, లేదంటే హెల్త్ ప్రోడక్ట్లు అయితేనేమి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా బాగున్నాయి. థ్యాంక్స్ సార్ మీకు. ఆర్సిఎం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని సార్. మన దగ్గర ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా మంచి రిజల్ట్ ఉంది కాబట్టి, ఆ హెల్త్ పరంగా కానీ ఎన్ని ప్రోడక్ట్ మనకు మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు బయట మెడిసిన్ ఆపేసి మన ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు సార్. ఎందుకంటే బయట మెడిసిన్ మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఆర్సిఎం ప్రోడక్ట్స్ యూజ్ చేయొచ్చు, హెల్త్కి సంబంధించి కానీ ఏ ప్రోడక్ట్స్ కానీ సార్. అలాగే సార్ మన ముందు శ్రావణ్ గోప్ సార్ ఉన్నారు సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వైట్ చేసినందుకు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు అయితే. ఎందుకంటే పంచతులసి ఎందుకు వాడాలి, మనమైతే ఆర్సిఎం లోపట్ల మనము వర్క్ చేస్తున్నాము, కానీ మెయిన్ ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం ఒక కస్టమర్కి ఏదైనా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే మనకు బేస్ లెవెల్ లోపల ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఇంపార్టెంట్. అంటే మన దగ్గరలో ఉన్నటువంటి ఈ 400 నుంచి 500 ప్రోడక్ట్స్ లోపల ఒక్కొక్క దాని వెనకాల నేపథ్యమే, ఒక గొప్ప నేపథ్యమే ఉన్నది. ఈ పంచతులసి ఎందుకు వాడాలి, మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే దీనికి భోపాల్ ఘటనను అనువాదించి చెప్పినందుకు యేసు గారికి చాలా ధన్యవాదాలు. సో ఎందుకంటే ఈ మధ్య ఈ గ్రూప్ ద్వారా, ఈ జూమ్ మీటింగ్ ద్వారా, మార్నింగ్ సెషన్ ద్వారా నేను ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కూడా నేను అనర్గళంగా నేను చెప్పగలుగుతున్నాను. దానికి ముఖ్య కారణం ఇదే గ్రూప్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనకు ప్రతి సెషన్ లో కూడా మంచి ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చెప్పాలన్నా వండర్ఫుల్ గా దేని గురించి మంచిగా ఇస్తారు. సో అలాగే మళ్ళీ మాట్లాడారు సార్. ప్లీజ్. థ్యాంక్ యూ చిన్న గారు. ఎందుకంటే ఇందాక మన మధ్యలో మన టీం సభ్యులు చాలా మంది మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేశారు, చాలా సంతోష విషయం. అందుకోసం నేను మళ్ళీ హ్యాండ్ డౌన్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మన గ్రూప్ సభ్యులందరితో నేను ఒక అద్భుతమైనటువంటి విషయం పంచుకోవాలని చెప్పేసి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. అయితే సార్ మనం గమనిస్తున్నాం కదా, మన టీంలో కావచ్చు, మన ఆర్సిఎం కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. అది మన అద్భుతమైనటువంటి మోటివేషన్ గురించి కావచ్చు, అలాగే అద్భుతమైనటువంటి మన ప్రోడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, అలాగే మన యొక్క విజన్, అంటే ముందు ముందు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటివి కావచ్చు, ఇవన్నీ తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏమి చేయాలి ఏది చేయకూడదు అనేది ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో ఈ మాట విన్నాం, ఏది చేయాలి ఏది చేయకూడదని. అలాగే మనకు కంపెనీ సిస్టమ్ కూడా ఇచ్చిన, ఆ సిస్టమ్ లో కూడా మనం గమనించవచ్చు ఈ 7 కార్డినల్ రూల్స్, అలాగే 8 కోర్ స్టెప్స్. ఓకే, ఆ విధంగా నేను విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను, పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుందాం అనేది నేను హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఈ భారతదేశం ఒక అద్భుతమైనటువంటి వేద భూమి అని చెప్తుంటారు. అందులో భాగంగా మనం, ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి కథల ద్వారా మనకు ఈ భారతీయులకు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించింది మన ఈ వేద భూమి. ఓకే, అందులో భాగంగా ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీ గమనించవచ్చు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఏది చేయవచ్చు ఏది చేయకూడదని. యాక్చువల్గా మనందరికీ తెలుసు పరమానంద శిష్యుల గురించి. ఆ విధంగా పరమానంద శిష్యుల గురించి మనం ఎన్నో రకాల విషయాలు గమనించవచ్చు, ఎన్నో రకాల విషయాలు తెలుసుకోవచ్చు. ఒకసారి ఏం జరిగిందంటే,
ఈ పరమానంద శిష్యులు కొంతమంది వాళ్ళ గురువు గారితో కలిసి ఒక ప్రయాణం అనేది చేస్తుంటారు. వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ప్రయాణం చేయాల్సి వచ్చింది, వెళ్తుంటారు. ఆ కాలంలో మనకందరికి తెలుసు, వాహనాలు అనేటివి లేవు. కేవలం ఎద్దుల బండి, లేకుంటే గుర్రపు స్వారీలు, ఇవి మాత్రమే. లేకుంటే గాడిదల మీద బరువులు తీసుకెళ్లడం. అట్లా వీళ్ళు ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ 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 గురువు గారు ఏం చెప్తారంటే, అందులో ప్రయాణం చేసేటప్పుడు, నాయనల్లారా, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, నాకు కొంచెం అలసటగా ఉంది, నేను నిద్రకు ఉపక్రమిస్తున్నాను. మీరు అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి తెలివిగా వ్యవహరించండి. ఇక్కడ నుంచి మనం గమ్యానికి చేరుకునే లోపల మన బండిలో ఏదైనా వస్తువులు కింద పడిపోతే చూస్తూ ఉండండి జాగ్రత్తగా అని చెప్పి ఆయన పాపం పడుకొని నిద్రపోతుంటారు. అలా పోతూ 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 ఉంటారన్నమాట. కొంత దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే, బండిలో నుంచి గురువు గారిది కమండలం జారి కింద పడిపోతుంది. మన వీళ్ళు శిష్యులందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా కొంత దూరం పోయిన తర్వాత రోడ్డు అంతా కూడా గుంతలు, అతుకులు, గతుకులు కారణంగా గురువు గారికి మెలకు వచ్చి లేచి చూస్తారు. నాయనల్లారా, ఏది కూడా వస్తువు మన దగ్గర నుంచి చేజారిపోలేదు కదా అంటారు. అప్పుడు శిష్యులు అంటారు, గురువు గారండి, మీ కమండలం జారి కింద పడిపోయిందండి అని. అవునా, మరి తీసి పెట్టారా అని అడుగుతారు. లేదండి, మీరే కదండి చూస్తూ ఉండమని చెప్పారు అని అంటారు అన్నమాట. అయ్యో, అలా కాదురా, చూస్తూ ఉండమంటే వాటిని తీసి జాగ్రత్తగా బండిలో పెట్టమని చెప్పి అని అర్థం చేసుకోండి రా అని చెప్తారు. వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించలేనందుకు చాలా బాధపడతారు శిష్యులు. సరే అని చెప్పేసి మళ్ళా కొంత దూరం పోయేటప్పటికి ఈ అలసట కారణంగా ఆయన, సరే నేను ఆగలేకపోతున్నాను, కొంచెం శ్రమ కారణంగా, నాకు ఒత్తిడి ఎక్కువ కారణంగా నిద్ర వచ్చేస్తుంది, మీరు జాగ్రత్తగా నేను చెప్పింది గమనించండి అని చెప్పేసి గురువు గారు ఏం చేస్తారంటే, ఇక మీదట ఏ వస్తువు కింద పడినా కూడా దాన్ని తీసి బండిలో వేయండి అని చెప్పేసి మళ్ళా పడుకుంటారనమాట. అప్పుడు కొంత దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఎద్దు పేడ వేస్తుంది అనమాట. అప్పుడు ఈ శిష్యులకు అర్థమవుతుంది, అర్రే, ఇంతకుముందు మనం తప్పు చేశాం, ఈసారి తప్పు చేయకుండా గురువు గారితో మెప్పు పొందాలి మనము, ఎద్దు పేడ పెట్టింది కదా అని చెప్పేసి బండి ఆపిచ్చి వెంటనే ఆ పేడని తీసి బండిలోకి విసిరేస్తారనమాట. అది పోయి గురువు గారి మొహం మీద పడుతుంది. ఆయన వెంటనే లేచి చూస్తారు, ఏంట్రా ఇది, ఏమైంది అని చూస్తే ఎద్దు పేడ అంతా మొక్క మీద ఉంటుంది. ఎందుకురా ఇది ఇలా చేశారు అంటే, మీరే కదా గురువు గారు, బండిలోంచి ఏది కింద పడినా కూడా తీసి బండిలో వేయమని చెప్పారు అని అంటారు. అయ్యో, మీ యొక్క తెలివికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను రా, ఇలా కాదురా అని చెప్పేసి ఈసారి ఒక పుస్తకము, ఒక పెన్ను తీసుకొని ఆ బండిలో ఏవేవి అయితే కింద పడితే బండిలో వేయాలి అని లిస్టు రాస్తాడనమాట. అంటే బండిలో ఉన్న వస్తువులన్నీ లిస్టు రాస్తాడు. రాసిన తర్వాత ఇక మీదటైనా మీరు సరిగా పని చేయండి రా బాబు అని చెప్పేసి మళ్ళీ పడుకుంటారు. అయితే కొంత దూరం పోయిన తర్వాత ఆ రోడ్డు చాలా గుంతలు మిట్టలు ఉంటుందన్నమాట, రాళ్లతో కూడి ఉంటుంది. ఆ ఎత్తు పల్లాలకు అదుర్లకి ఏమవుతుందంటే, ఆ గురువు గారు బండిలోంచి జారి కింద పడిపోతారు. బండిలో నుంచి జారి కింద పడిపోతే ఆ సౌండ్ కి పాపం ఆయనకు మెలకు వస్తుంది. కానీ వీళ్ళు లిస్టు చూస్తారు. లిస్టులో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఏమేమి వస్తువులు లేదని చూస్తే గురువు గారు కింద పడితే బండిలో వేయాలని ఉండదన్నమాట. అప్పుడు ఈయన మెలకు వస్తుంది కదా గురువు గారికి, అరే బాబు, ఏం చేస్తున్నారు, ఆగకుండా వెళ్తున్నారు, ఆపండి అని గట్టిగా అంటే అప్పుడు బండి ఆపేస్తారు. బండి ఆపేసి, ఏమైంది గురువు గారు అంటే, రే ఏం చేస్తున్నారు అసలు, నాకు కొంచెం చిన్న జరిగినా కూడా మీరు పట్టించుకోకుండా వెళ్తున్నారు ఏంట్రా, నేను కింద పడిపోయినాను అంటే, అప్పుడు మీరే కదా గురువు గారు బండిలో నుంచి ఏది పడితే మళ్ళీ తిరిగి బండిలో వేయాలని చెప్పి ఒక లిస్టు రాసి ఇచ్చారు కదా, ఆ లిస్టులో మేమంతా గమనించాం, శ్రద్ధగా మీరు చెప్పింది ఫాలో అయ్యాం, కానీ ఆ లిస్టులో మీ పేరు లేదు గురువు గారు అంటారు. అంటే అప్పుడు ఇంకా గురువు గారికి ఏం అనాలో తెలియక వెళ్తారన్నమాట.
అంటే ఇది ఇక్కడ విషయం ఏంటంటే మనకు ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ కథ అన్నమాట. అలాగే మనం కూడా ఒక పనిలో ఒక నిమగ్నమై ముందుకు వెళ్తున్నామంటే దానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం గమనించుకొని ముందుకు వెళ్తే చాలా అద్భుతాలు మనం చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క చిన్న కథ మనకు వివరిస్తుంది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓవర్ టు చిన్న గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి కథ రూపంలో మంచి విషయాలు తెలియజేశారు. అలాగే మనకు టైం వాల్యుబుల్ కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈరోజు వండర్ఫుల్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకున్నారు. అలాగే మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు మంచి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ బిజినెస్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి సో ఈరోజు టైం వాల్యుబుల్ కాబట్టి టైం అయిపోతుంది కాబట్టి అందరికి ప్రత్యేక పేరున ధన్యవాదాలు. రేపు తిరిగి మళ్ళీ 6 గంటల 20 నిమిషాలకి అందరికి కలుద్దామండి. జై ఆర్సిఎం. థ్యాంక్ యూ సార్.